పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషం ఇచ్చి చంపండి అని చెప్పేసి అంటాడు. అంటే పరిస్థితి ఎట్లాగ వచ్చిందంటే, ఈ వార్తలు శృతిమిస్తానాయి. వార్తలు వాస్తవాన్ని చెప్పాలంటే వార్తలు శృతిమిస్తానాయి. ఏదైనా వార్త ఎట్లుండాలంటే మన దగ్గర ఒక ఎవిడెన్స్ ఉండాలి. సాక్ష్యం లేకుండా ఎటువంటి వార్త రాయద్దు. వీడియో ఎవిడెన్సులు, ఆడియో ఎవిడెన్సులు, బాధితులు కూడా లాస్ట్కు బాధితులు కూడా మనకు సపోర్ట్ చేసే విధంగా ఉండాలి మనం పెట్టే వార్తలు. అయితే ఏమైందంటే ఐఏఎస్లను టార్గెట్ చేసుకుంటా, మహిళా ఐఏఎస్లను టార్గెట్ చేసుకుంటా, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేసుకుంటా రాయడం వల్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడిందంటే, ఎందుకు ఇంతగానో చెప్తారా, నా కొడుకు చనిపోయినాడే, నేను సగం చచ్చిపోయినా, నాకు విషయం ఇచ్చి చంపండి అని చెప్పేసి ఆయన కొంచెం ఏడ్చుకుంటా బాధతో మాట్లాడుతాడు. నాకు కూడా బాధ అనిపించింది, కరెక్టే వెంకటరెడ్డి. కానీ నేను క్లియర్గా చెప్తా ఉన్నా, మరి కేటీఆర్ మీద ఏం రాసిండ్రు వార్తలు? మీరు కేటీఆర్ మీద వార్తలు ఏం రాయించిండ్రు? రకుల్ ప్రీతి సింగ్ మీద ఏమైనా వార్తలు రాయించిండ్రు? రకుల్ ప్రీతి సింగ్ మహిళ కాదా? మహిళా ఐఏఎస్ల పైన వార్త రాయడం నిజంగా బాధాకరమే. నేను కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నా. మహిళా ఐపీఎస్ల మీద రాసినా ఖండిస్తా. ఐఏఎస్ల సంఘానికి, ఐపీఎస్ల సంఘానికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఐఎఫ్ఎస్ల సంఘానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు మద్దతు తెలపడం ఇవన్నీ మేము చూస్తూ ఉన్నాం. కానీ నేను ఇది కూడా చెప్తా ఉన్నా, రకుల్ ప్రీతి సింగ్ మహిళ కాదా? ఎందుకు రాయాలి వార్తలు? వార్తలు ఎందుకు రాయించాలి? దానిపైన చర్యలేవి. కేటీఆర్కు లేదా? కేటీఆర్ కూడా బాధనే ఉంటుంది. నిజంగానే రాజకీయం అనేది రాజకీయంతో చేయాలి. కానీ రాజకీయం చేతగాక ఈ మహిళల పేర్లు పెట్టడం, మహిళలను ముందు పెట్టడం, నిజంగానే మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్, క్లియర్ ఎవిడెన్స్ కనుక ఉంటే అప్పుడు దాన్ని మాట్లాడండి. ఎంతమంది మాట్లాడండి. సమంత ఆ మహిళ కాదా? నాగార్జున కుటుంబం మనిషి కుటుంబం, వాళ్ళు మనుషులు కాదా? నాగార్జున కుటుంబం రేవంత్ రెడ్డి మీద రాయలేదా? రేవంత్ రెడ్డి కుటుంబం కాదా? ఒక కోమటిరెడ్డేనా? ఒక మహిళా ఐఏఎస్లు, మహిళా ఐపీఎస్లే కాదు, ప్రతి ఒక్కరికి ఇజ్జతి మానం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో, ఏ విషయంలోనైనా కూడా మహిళలను అడ్డం పెట్టుకొని వార్తలు రాసేటోళ్ళకి నేను చెప్తా ఉన్నా, దాన్ని ఎంకరేజ్ చేసేటోళ్ళకి చెప్తా ఉన్నా. చాలామంది ఎంకరేజ్ చేశారు. ఇదే కాంగ్రెస్ నాయకులు ఎంకరేజ్ చేయలేదా? ఇదే కాంగ్రెస్ నాయకులు మాట్లాడలేదా? సమంత కుటుంబం గురించి మాట్లాడలేదా? నాగార్జున కుటుంబం గురించి, రకుల్ ప్రీతి సింగ్ గురించి మాట్లాడలేదా? ఎవరైనా మహిళలే. అంటే ఇవాళ మన దగ్గరకు వచ్చే వరకు విషం దాగి చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ రోజే ఖండిస్తే అయిపో కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ ఈ పరిస్థితి రాకపో కదా. నేను చెప్తా ఉన్నా, ఇవాళ నేను క్లియర్గా డీజీపీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా దీని వెనుకున్న ముఠా ఏంటిది, ఈ ప్రసారం చేసే ముఠా ఏంటిది, ఈ అసత్య ప్రచారాలు చేసే ముఠా పైన చర్యలు తీసుకోవాలి. నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే లేకపోతే చాలా ప్రమాదం. ఈ రాజకీయాలు ఏమైందంటే లాస్ట్కు మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చింది. కొంతమంది దేవుళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు, కొంతమంది మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు. బ్లాక్మెయిలింగ్ చేసుడు ఏంటి అండి ఈ దందాలు? సో రాజకీయాలు అనేది భ్రష్టు పడిపోయినాయి తెలంగాణలో. వాస్తవాన్ని చెప్పాలంటే ఇవేనా రాజకీయం చేసేది? ఇదేనా? మహిళలతోనా రాజకీయాలు? ఇవాళ మహిళా ఐఏఎస్లకు కూడా చెప్తాం, మేము కూడా మద్దతు తెలుపుతున్నాం. ఖచ్చితంగా ఐఏఎస్ల సంఘానికి కూడా చెప్తున్నాం, మేము కూడా మద్దతు తెలుపుతున్నాం. ఖచ్చితంగా అటువంటి ముఠాను పట్టుకోండి. కానీ ఐఏఎస్లకైనా, ఐపీఎస్లకైనా, ఐఎఫ్ఎస్లకైనా మీకు కూడా చెప్తున్నాం, ఏ మహిళను అడ్డం పెట్టుకొని ఎటువంటి రాజకీయాలు చేసినా, అది అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా, ఖచ్చితంగా మీరు ఇదే విధంగా రెస్పాండ్ కావాలి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి దయచేసి. లేకపోతే చాలా ప్రమాదం. ఇవాళ మన దాకా వచ్చింది, మీ దాకా ఎట్లా వచ్చింది? గతంలో రకుల్ ప్రీతి సింగ్ను అన్నప్పుడే ఖండిస్తే ఇవాళ మీ దాకా వచ్చినా, గతంలో సమంత మీద అన్నప్పుడు మీరు కనుక ఇదే విధంగా రియాక్ట్ అయితే ఇవాళ మీ దాకా వచ్చినా, గతంలో నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీద వేసినప్పుడు మీరు ఈ విధంగానే స్పందిస్తే ఇవాళ మీ దాకా వచ్చునా? అంటే ఇవాళ మీ దాకా ఎందుకు వచ్చింది? ఇవన్నీ మీరు చూసుకుంటూ కూర్చున్నారు. దేశం సర్వనాశనం అయ్యేది ఇట్లనే. ముందుగా ఊళ్ళు సర్వనాశనం అవుతాయి, తర్వాత మండలాలు, తర్వాత జిల్లాలు, తర్వాత రాష్ట్రం, తర్వాత దేశం సర్వనాశనం అవుతుంది. కాబట్టి కింది నుంచి అందరం సక్రమంగా ఉండే విధంగా చూసుకోవాలి. సో మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ ఈ వార్తలను నేను ఖండిస్తూ ఉన్నా. అలాగే ఇలాంటి వార్తలు ఎవరు రాసినా వాళ్ళకు ఖచ్చితంగా శిక్షలు పడాలి. చట్టాలు కఠినమైన చర్య తీసుకోవాలి. కఠినమైన చర్య కనుక తీసుకోకపోతే చాలా ప్రమాదం మిత్రులారా. రాజకీయాలు ఎక్కడికి పోతానాయి? మహిళలను పెట్టుకొని రాజకీయాలా? ఎవరు రాసినరో కూడా బయటికి రావాలి. 20 రోజులు ఏదో టైం ఇచ్చినట్టున్నారు. 20 రోజులలో దీన్ని మర్చిపోవద్దు మనం. ఖచ్చితంగా ఎవరు రాసినరో వాళ్ళు బయటికి రావాలి. ఇంకోసారి ఇటువంటి అసత్య ప్రచారాలు, అసత్య వార్తలు రాసేటోళ్లకు ఒక చెంపబెట్టు కావాలి. ఎందుకంటే మీడియా, సోషల్ మీడియాకు కావచ్చు, డిజిటల్ మీడియాకు కావచ్చు, చాలా చెడ్డ పేరు వస్తూ ఉన్నది. సో ఈ పేరు పోవాలంటే ఏంటంటే ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, యూట్యూబ్ ఛానల్ నడుపుకునే వాళ్ళు కావచ్చు, పేపర్లు నడుపుకునే వాళ్ళు కావచ్చు,
ఎవిడెన్స్ క్లియర్గా సాక్ష్యం ఉంటేనే వార్తలు రాయండి. ఇటువంటి మనకు బాధితుల దగ్గర నుండి కూడా మనకు కంపల్సరీ ఎవిడెన్స్ ఉండాలి. ఓ వీడియో రికార్డ్ చేసుకొని పెట్టుకోండి బాధితుల దగ్గర నుండి కూడా, లేకపోతే చాలా ప్రమాదం, ఇరుక్కునే అవకాశం ఉంటుంది. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ దయచేసి ఐఏఎస్ ఐపీఎస్లు ఐఏఎఫ్ఎస్ల సంఘాలందరికీ కూడా నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఏ ఒక్క మహిళను అడ్డం పెట్టుకొని వార్తలు రాసినా కూడా మీరు ఇదే విధంగా రెస్పాండ్ కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.